జీవిత స్థితిగతులు మార్చాలని ఆశిస్తున్నాడు. అందుకే నువ్వు కృంగిపోవద్దు, దిగులుతో ఉండొద్దు. నువ్వు విశ్వసించు, ఆయన నమ్ము, అంతే. ఆయన నమ్మితే చాలు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి శక్తిమంతుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కడుపులో గడ్డలు ఉండి ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో మా భర్త తాగబోతాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు పాస్ పోసుకోవాలంటేనే మంటగా ఉండేది, బాగా ఎక్కువగా. అసలు కాళ్ళు చేతులు అన్నీ కుంజుతూ ఉండేవి. కానీ అప్పుడే అయ్యగారు తిరుగుతా ప్రార్థన చేస్తా అందరికి చెబుతూ ఉన్నప్పుడు నాకు అప్పుడే స్వస్థత వచ్చింది. అసలు స్వస్థత వచ్చింది. తర్వాత గడ్డలు లేచిన కాడ మానేది లేదు. జిల్లా అలీగంజ్ జిల్లా. అప్పుడు పేరాయిలు వేసుకున్నా. రెండోసారి పోయినప్పుడు పూర్తిగా నా ఒంట్లో నుంచి ఏ గడ్డలు ఏమీ లేవు, అన్నీ స్వస్థత వచ్చినాయి. పోయిన నెలలో వచ్చించి నా భర్త కూడా తలనొప్పి నుంచి విడుదల అయింది. వాక్యం ద్వారా దేవుడు మాతో ఎంతగానో మాట్లాడిండు. బాగా బలపడిపోయామయ్యా. 6 నెలల నుంచి మేము వస్తున్నాము. దేవుడు ఇప్పుడు వరకు మమ్మల్ని అందరిని సజీవులు కాపాడిండు. ఇది పేక్ కాదు, నిజము. అందరూ అనేకులు ఇక్కడికి రావే వచ్చి చూసి నమ్మండి, ఇది నిజమే, అబద్ధం కాదు. మ్యారేజ్ అయ్యి 2 years అయిందంటండి, పిల్లలు లేరు. కానీ మరి లాస్ట్ మంత్ వారు ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు దైవజనులు ఎవరికైతే పిల్లలు లేరో వారు ముందుకు రమ్మన్నప్పుడు బిడ్డ విశ్వాసంతో ముందుకు రావడం జరిగింది. దైవజనులు మరి తైలాభిషేకం చేసి వారి బిడ్డ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ బిడ్డ కన్సీవ్ అయి ఉన్నారు. మరి దేవుడి గొప్ప కార్యం చేసినందుకు గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. సహోదరి భయంకరమైన దురాత్మల చేత పీడింపబడుతూ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి. అప్పుడు ఎలా ఉండేది నీకు? నాకు 3 ఆడపిల్లలు మేడం. నేను 3 అయితే ఎప్పుడు చనిపోదాం అనిపిస్తుంది. నైట్ నిద్ర ఉండదు, ఈ మెలకు ఎప్పుడు కూర్చొనే ఉంటా. పడుకుంటే నరాలన్నీ చిట్లిపోయినట్టు అల్లాడిపోయేదాన్ని. బిడ్డలను చూసుకొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. మా బావ ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళండి, దైవజనుల ద్వారా స్వస్థత పొందుతామని చెప్పాక నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు వెళ్ళిపో, ఆ దేహము నుంచి నా కాళ్ళ కిందకు వచ్చాయి. ఎంతో స్వస్థత పొందాను. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఈ క్రిస్మస్ మేము ఎంతో సంతోషం గుర్తుండిపోయే రోజు మాకు ఇది. క్రీస్తు లేని క్రిస్మస్ ఎందుకు? క్రీస్తు పుట్టిన క్రిస్మస్ ఎందుకు? క్రీస్తు ఉదయించిన క్రిస్మస్ మన జీవితానికి ఎందుకు? నీ హృదయంలో క్రీస్తు ఉంటేనే క్రిస్మస్ వచ్చాయి. క్రీస్తు ఎప్పుడు వస్తాడు? నీ పాపాలు క్షమించినప్పుడు. క్రీస్తు ఎప్పుడు వస్తాడు? నువ్వు లోకాన్ని విడిచినప్పుడు. క్రీస్తు ఎప్పుడు వస్తాడు? నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు వస్తాడు. మార్చుకోకుండా క్రిస్మస్లు చేసేవాళ్ళు మీలో ఉన్నారు. పాపంలో శాపంలో ఉంటూనే క్రిస్మస్లు చేసేవాళ్ళు, పాటలు పాడేవారు, స్టార్లు కట్టేవాళ్ళు మీలో ఉన్నారు. అందుకని మీ జీవితంలో సరైన క్రిస్మస్ జరగాలి. క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావాలి. అప్పుడు క్రిస్మస్ చేయాలి. అంటే కొంత తెలియదు క్రిస్మస్ గురించి. చాలా నేర్చుకున్నాను నేను. యాక్చువల్లీ అసలు కొన్ని నాకు కోర్స్ తెలియని కూడా తెలియదు. పాస్టర్ గారి దగ్గరికి నేర్చుకుని ఈరోజు నాతో మాట్లాడినట్టు కూడా అనిపించింది. పాస్టర్ గారు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మాతో మాట్లాడినట్టు మాకు అనిపించింది. నేను మా మదర్ లైవ్ వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, పడుకున్నాను, బాగా స్టమక్ పెయిన్ అని చెప్పేసి. ఒక 1 hour అసలు చాలా పెయిన్గా పడుకున్నాను. మా డాడీ అప్పుడు లైవ్ పెట్టాడు పాస్టర్ గారిది. మా మమ్మీ కూడా రూమ్లోకి వచ్చి ఇద్దరు పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే నా తల మీద చేయబెట్టి ఇద్దరు ప్రేయర్ చేశారు. ఆ 1 hour నుంచి నాకు పెయిన్ పోంది. ఒక 10 minutesలోనే రిలీఫ్ అయిపోయాను ఆ రోజు. నేను షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 ఉండింది. వైద్యానికి ఇంజక్షన్ వేసుకోవాలి, నీకు తగ్గదు. ఎప్పుడు పోయినా 300-400కు తక్కువ చూపించినే చూపించింది. అయితే మీరు ఇంజక్షన్ వేసుకుంటేదా తగ్గుతుంది అట్టని చెప్పారు. ఆ నెల తోడుకొని వచ్చి నేను ప్రేయర్ చేయించుకొని పోయినా మా ఇంటానికి. ఇప్పుడు నెలలో 10 రోజులే తింటా ఉండాలి మాత్రలు. ఎప్పుడు చూసినా కంట్రోల్లోనే ఉండదు. ట్యాబ్లెట్ తినకపోయినా కంట్రోల్లోనే ఉండదు. నా పెద్ద కూతురికి నా వల్ల చదివేను కాదు, వడ్డీలు కడతా ఉన్నాను, నా అప్పులు పాలైపోయినా నా వల్ల కాదు, బాధతో వచ్చిన నా నెల నా వల్ల కాదు అని చెప్పి మమ్మీ నేను చదువుతానంటే నా వల్ల కాదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ డాడీ దగ్గర పోయి ప్రేయర్ చేసుకొని పోయిన నెల ఎగ్జామ్ రాసింది, ఫ్రీ సీట్ వచ్చింది ఆ నెల. మా వారికి కానీ పక్కన ఎప్పుడైతే ఆయన కానీ ఎన్నో బాధపడుతున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే జరిగింది. దేవుడు స్వస్థత కలిగిస్తున్నాడు. నాకు బాగలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా బాగా వెళ్ళిపోతుంది. అది నిజమే, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడికి చాలా మంది వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు. ఇక్కడ బాగానే ఉంది.
ప్రార్థన తైలాభిషేకం బాగానే పనిచేస్తుంది. యేసు రక్తం బాగానే పనిచేస్తుంది. ఏదైనా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు బాగుపరుస్తున్నారు, రావచ్చు. దురాత్మలతో కానీ బాగానే ఉంది. యేసు నామములో విడుదల దయచేస్తుంది. అన్నీ బాగానే ఉంది, ఇక్కడికి రావచ్చు. మరి వారి యొక్క భర్త, సిస్టర్ గారి యొక్క భర్త గారికి మరి కిడ్నీ సమస్య ఉందంట. ఆ కిడ్నీ సమస్యను బట్టి చాలా బాధపడుతున్న సమయంలో మరి దైవజనుల దగ్గరకు మరి సహోదరి వచ్చి, నా భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారయ్యా అన్నప్పుడు దైవజనులు ప్రార్థించారంట. ఇంక నీ భర్తకి ఏ సమస్య ఉండదమ్మా అని చెప్పి దైవజనులు చెప్పినప్పుడు మరి ఆ మాటను రిసీవ్ చేసుకొని వెళ్ళారు. మరి వెంటనే మరి తన భర్తకు మరి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు వారం రోజుల నుంచి ఒకటే కడుపులో నొప్పమ్మ, రేత్రి పగలు. కనీసం మందులు కొనుక్కుంటానికి కూడా నాకు డబ్బులు లేవు. ఇది నిజమైన సాక్ష్యం. ఇది నాకు ఆ డబ్బులు లేవు. కనీసం అన్నం తినలేకపోతున్నా. భోజనము మజ్జిగ ఉత్తు మజ్జిగ తాగుతూనే నేను వారం రోజులు బాధపడుతున్న సమయంలో ఇక్కడికి వచ్చాను. నేను ప్రార్థనకు వచ్చి ఒక ఆమె చెప్పింది, ఒక అమ్మగారు ప్రార్థన చేయించుకోయా అమ్మగారి చేత అని చెప్తే అప్పుడు అక్కడ తైలాభిషేకం నూనె ఒకటి తీసుకొని కూర్చున్నాను. అయ్యగారు కూడా నా నెత్తి మీద ఉండి ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ఆ తైలాభిషేకం నోట్లో వేసుకొని ఇక్కడ ఒక పాస్టర్ గారు, ఈ టీంలోనే ఒక పాస్టర్ గారు చెప్పారు, అన్నంలో కలుపుకొని తినేసేయన్న నీకు బాగుంటుంది అన్నాడు. అలాగే చేశాను. నా కడుపులో నొప్పి తగ్గిపోయింది. చూడండి, ముందైతే హై షుగర్ ఉందని వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకుని మరి తైలాభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత మరలా చూడండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ప్రార్థన తీర్పు బాగానే ఉంది, పరిచర్య బాగానే ఉంది. పాస్టర్ గారి ద్వారాగా చాలామంది స్వస్థపరిచారు, రోగులు స్వస్థపరిచారు. చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఈ ఎడం పక్క అంతకుముందు తలలో నొప్పి వచ్చేది. ఇంకా నొప్పి కాకుండా మళ్ళీ ఈ చెయ్యంతా, ఈ కాలంతా కూడా వారికి ఎడం పక్క అంతా కూడా నొప్పి వచ్చింది బాగా. తల్లొద్దు అని కూడా తెచ్చుకొని ఇట్లా ఎడం పక్క అసలు బాగా నొప్పి వచ్చింది. పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థన చేసుకున్నా ఫస్ట్ నెలలోనే. చేసుకుంటే తగ్గిపోయింది. మళ్ళీ ఏమైందంటే మెడకన్న గుల్లలు వచ్చింది. గుల్లలు వస్తే అయ్యి చెమట గుల్లలు అని చెప్పి చెమట రాసినా కూడా తగ్గట్లేదు. ఏది రాసినా తగ్గట్లేదు. తగ్గకుండా ఉంటుంటే ఏసు రకం రాసుకోమ్మ తగ్గిపోయింది అమ్మాయి. మా అమ్మాయి చెబితే రాసుకున్నా. తెల్లారిపాటికి మాడిపోయినాయి అసలు. తెల్లారిపాటికి చెమటే తగ్గిపోయినాయి. అంతకుముందు 10 రోజులు బట్టి బాధపడుతున్నాయి, తగ్గిపోయినాయి. టాబ్లెట్ కూడా వేసుకోవాలి. ఈ నొప్పికి కూడా నేను ఈ తల్ల నుంచి ఎడం పక్క అంతా కూడా నొప్పి వచ్చింది. ఆ నొప్పి కూడా ఏ టాబ్లెట్ కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఏసు రకం రాసుకుంటాను. పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేసుకుంటాను. అట్లే పాస్టర్ గారు ప్రార్థన చేసేది తగ్గిపోయింది నాకు. 6 months నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారంటండి. అయితే మెడిసిన్ వేసుకున్నది కంట్రోల్ కాలేదు. కానీ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మరి సహోదరులు రావడం జరిగింది. అక్కడ వచ్చి దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం వారు తీసుకుని వెళ్ళి మరి ఆ తైలాన్ని వారు మరి నోట్లో వేసుకొని త్రాగారంట అండి. అప్పటి నుంచి కూడా మరి ఇప్పటి వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు. నేను మరి 6 నెలలుగా బాధపడుతున్న బాధ అంతా కూడా తొలగిపోయింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని మరి సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యం ఏంటంటే నా బాబుకు పాలు మరిపించిన తర్వాత 15 రోజులు బాగుండి తర్వాత అసలు బాగలేడు. అన్నం తినట్లా, ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళి మెడిసిన్ వాడినా తగ్గట్లా అని నేను ప్రార్థన చేసుకొని పూసుకున్నా. అని ఊపిరి ఆడని జలుబు నుంచి, భయంకరమైన జ్వరం నుంచి, విరోచనాల నుంచి, నా తినలేని స్థితి నుంచి నా దేవుడు స్వస్థత కలిగించి తైలం రాసి పడుకోబెట్టిన తెల్లారి నుంచే నా కొడుకు లేచి తినగలిగాడు. అనేక బాధల నుంచి స్వస్థత పొందుకున్నాడు.